హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఎంసెట్ కోసం అయితే మనకి వీళ్ళు టీసీఎస్ తోటి అయితే సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన స్లాట్స్ ప్రకారం అయితేనే ఎగ్జామ్స్ నిర్వహించాలని అయితే టీసీఎస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, టాటా కన్సల్ట్ సర్వీస్. సో వాళ్ళైతే మాత్రం మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు టీసీఎస్ తోటి అయితే టైప్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వారు ఇచ్చిన డేట్స్ ప్రకారమే కండక్ట్ చేసే విధంగా అయితే విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ టీషాట్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రవేశ పరీక్షల విద్యా సంవత్సరంపై కీలక సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయని అన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ప్రవేశ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈ సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ నిర్వహించనున్నట్లు భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఎంసెట్ సహా ఇతర కోర్సుల ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కరోనా విజృంభణతో అవన్నీ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వైరస్ వ్యాప్తి ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, పరీక్ష ఎప్పుడు జరుగుతాయో అనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులలో ఎదురు చూస్తున్నట్టే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక ఎట్లకెళ్ళకైతే మాత్రం మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ డేట్స్ అయితే అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్స్ని అయితే మాత్రం ఎగ్జామ్స్ నిర్వహించడానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పుడుకైతే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అనుకున్న డేట్స్ ప్రకారం అయితే మనకి ఎగ్జామ్స్ నిర్వహించడానికైతే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో చూడాలి ఫ్రెండ్స్, ఎట్లకెళ్ళకి ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా చర్చాంశనీయం. మనకి 14వ తారీఖు అయితే మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో సహా మనకి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో సుప్రీంకోర్టు విచారణ ప్రకారం అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో ఇంకెప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరాలని నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.